జాక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా? సిద్ధు జొన్నలగడ్డ కెరియర్లో మరో సక్సెస్ని అందుకున్నాడా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరూ కొత్త కథలను ఎంచుకుంటూ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ లాంటి నటుడు సైతం డీజే టిల్లు సినిమాతో వరుస సక్సెస్లను సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేసిన జాక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? సిద్ధు జొన్నలగడ్డ కెరియర్లో మరో సక్సెస్ని అందుకున్నాడా లేదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, జాక్ అనే వ్యక్తి పాబ్లో మెరోడా అనే ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ జాబ్లో ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న థీమ్ కంటెంట్ అయితే బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఇంతకుముందు చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదైతే చెప్పాలనుకుంటాడో ఆ కంటెంట్ అయితే ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉంటుంది. ఇక దానికి సరైన ట్రీట్మెంట్ రాసి ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో కొన్నిసార్లు ఆయన తడబడ్డప్పటికీ ఆయన థీమ్స్ మాత్రం ప్రేక్షకుడిని అలరిస్తూనే వస్తున్నాయి. ఇక ఈ జాక్ సినిమాలో కూడా ఆయన రాసుకున్న రైటింగ్ చాలా వరకు ప్లేస్ అయ్యింది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. రా ఏజెంట్ సైతం పట్టుకోలేని కొన్ని విషయాలను జాక్ వచ్చి తన ఇంటెలిజెన్స్ మొత్తాన్ని వాడి వాళ్లను పట్టుకునే సీన్స్ ఈ సినిమాకి చాలా హైలైట్గా నిలిచాయి. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ని మలిచిన విధానం అయితే చాలా బాగుంది. ఇక అక్కడక్కడ ఆయన క్యారెక్టర్ను మలిచిన విధానం కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఏ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కావాలో ఆ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ అయితే అందించారు. మొత్తానికైతే బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తర్వాత ఒక ఇంటెన్స్ డ్రామాను వాడుకుంటూ సినిమా స్టోరీని రాసుకుని దాన్ని సిద్ధుతో చేయాలని డిసైడ్ అవ్వటం అనేది ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి సీన్లో కూడా డీటెయిలింగ్ బాగా ఫాలో అవుతూ బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి చాలా వరకు న్యాయం చేశాడు. ఈ కథని కామెడీ వేలో కూడా ప్రెజెంట్ చేసి సక్సెస్ కొట్టొచ్చు అని నిరూపించాడు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయాన్ని చూస్తే గనక, సిద్ధు ఇంతకుముందు తను చేసినటువంటి డీజే టిల్లులో ఎలాంటి హిలేరియస్ పాత్రనైతే పోషించాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రను చేస్తూనే సీరియస్ మూడున్న సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆయన చేసిన ఈ క్యారెక్టర్ ఆయనకి తప్ప వేరే వాళ్లకు సెట్ అవ్వదు అనే రేంజ్లో నటించి మెప్పించాడు. క్యారెక్టర్లో కొంతవరకు వేరియేషన్స్ ఉండటంతో ఆయన ఇటు కామెడీతో అటు ఇంటెన్స్ డ్రామా ఎమోషన్స్ని కూడా పండించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకున్న పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక ప్రకాష్ రాజ్ సైతం చేసిన పాత్ర సినిమాకి చాలా హైప్ ఇచ్చింది. ఇక ఆయన కనిపించినంతసేపు సినిమా చాలా ఫాస్ట్గా ముందుకు సాగుతుంది. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ విషయాలు చూస్తే గనక, అచ్చు, షామ్సియస్, సురేష్ బొబ్బిలి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్గా వ్యవహరించారు. వీళ్ళిచ్చిన సాంగ్స్ బాగున్నాయి, సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా వీళ్ళు తీసుకున్న కేర్ సినిమా చూస్తున్నంతసేపు మనకు కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి డిఫరెంట్ షాట్స్తో చాలా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. విజువల్స్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. నవీన్ నూలి కూడా తన కత్తెరకు చాలా చోట్ల పనిచెప్పి సినిమాను గ్రిప్పింగ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మూవీకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్ చూసినట్టయితే గనక, కథ, సిద్ధు జొన్నలగడ్డ ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్. అలాగే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పెద్దగా ఏమీ లేవు.